నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఒకవైపు మోడీ సర్కారు సిజేపీ నాయకులతో ఒప్పందం చేసుకొని దానికి విరుద్ధంగా సిజేపీని మోసం చేస్తూ ఆచరణలో మోసం చేస్తుంది. ఈ విషయం మొన్న కూడా చెప్పాను. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. రాత్రుళ్ళు పగలు కొంతమందిని గుర్తించి విద్యార్థుల ఇళ్ల మీద దాడులు చేసి పట్టుకెళ్తున్నారు. కొన్ని వీడియోస్ చూడండి మీరు. गाड़ी नंबर हटा दी मैं चलिए हम तो फंस जाए पुलिस के बनेंगे जाना प्रोटेस्ट वाला सिस्टम है अंश हमारा आज कट कर दिया. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పోలీసులు వెహికల్లో వచ్చి దాడి చేసి ఒక యువకుడిని పట్టుకొని వెళ్తున్నారు, ఒక విద్యార్థిని పట్టుకొని వెళ్తున్నారు. అట్లనే ఒక జర్నలిస్టు పోస్ట్ చేశాడు ఆ వీడియో. అట్లనే కాంగ్రెస్ కూడా పోస్ట్ చేసింది కొన్ని వీడియో. పట్టుకొని లోపలేస్తే కింద బంధువులు బయట నుంచి మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు, తల్లి కావచ్చు ఏడుస్తున్నారు పిల్లల్ని. ఇట్లా కొన్ని వీడియోలే వచ్చినాయి. కానీ దేశవ్యాప్తంగా అనేక మందిని అరెస్టులు చేస్తున్నారు. నిన్న మొన్న సిపిఎం ఆఫీస్ మీద దాడి చేశారు. ये देखो, ये नेशनल पॉलिटिकल पार्टी का ऑफिस में ऐसे बार्गिन करने के लिए आपको किसने दिया? आपको इस तरह की है बार्गिन तो किया ही नहीं. ओके, यू शुड आस्क द परमिशन टू कम एंड सन हियर. व्हाट्स योर गुड नेम? मिस्टर रजनीश. हाउ डिड यू हैव दिस हिम्मत, करेज टू कम एंड गेट इनसाइड? ना बता दीजिए, जानना पड़ेगा ना. जस्ट टेल मी व्हाट इज व्हाट इज दिस केस. Tell me, explain to me. I am straight away coming from the parliament. Delhi police cannot behave in this fashion. Tell me. I know this case. సిపిఎం ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారు? ఎస్ఎఫ్ఐ నాయకురాల్ని అరెస్ట్ చేయడానికి సిపిఎం ఆఫీస్ మీద దాడి చేసి ఆమెను అరెస్ట్ చేస్తామని పోయారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు కేసులే పెట్టమని, ఒకవేళ ఎఫ్ఐఆర్ ముందే బుక్ అయితే రద్దు చేస్తామని ఇన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు ఏ అనుమతి లేకుండా దాడి చేస్తారా? అమిత్ షాకు తెలియకుండా జరుగుతుందా? సిపిఎం ఆఫీస్ మీద అర్ధరాత్రి దాడి చేసి నేమ్ ప్లేట్ లేకుండా, ఈ నేమ్ ప్లేట్ లేకుండా సివిల్ డ్రెస్సులో వెళ్ళడం అనేది పోలీసులకు అలవాటుగా మారిపోయింది. సివిల్ డ్రెస్సులో వెళ్తే వాళ్ళని పోలీసులు అనుకోవాలా, దొంగలు అనుకోవాలా, కిడ్నాపర్లు అనుకోవాలా, తెలియదు ఎవరికి. మేము పోలీసులం అని చెప్తే మనం నమ్మాలి. నమ్మకపోతే వాళ్ళు దాడులు చేస్తారు. ఒక డ్రెస్ వేసుకొని దానికి నేమ్ ప్లేట్ పెట్టుకొని వాళ్ళ పేరేందో చెప్తూ రావడం అనేది చట్టం కదా, చట్టబద్ధ పాలనలో అది ఉంటుంది కదా, చేయాలి పోలీసులు. కానీ సివిల్ డ్రెస్లో వచ్చేసి వాళ్ళ ఇష్టం. నెంబర్ ప్లేట్లు ఉండవు వెహికల్స్కి, ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని వస్తారు, ఎవరినో బెదిరించి సివిల్ డ్రెస్లు వేసుకుంటారు, డ్రెస్లు వేసుకోరు, నేమ్ ప్లేట్లు ఉండవు, వచ్చి బెదిరిస్తారు. అరెస్ట్ వారెంట్లు కూడా ఉండవు, వచ్చి బెదిరిస్తారు అంతే. అక్కడ సిపిఎం కాబట్టి, సిపిఎం ఆఫీస్ కాబట్టి, ఓ ఎంపీ కూడా ఉన్నాడు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు అక్కడ. కాబట్టి వెనక్కి మళ్ళగలిగారు. కానీ అదే మామూలు వాళ్ళైతే ఇళ్లలోకి దాడి చేసి అందరినీ కొట్టి మరీ లాక్కొని వెళ్ళిపోతారు కదా. దౌర్జన్యం. పోలీసులు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు దేశవ్యాప్తంగా అంటే అర్థం పోలీసులు వ్యక్తిగత కక్షతో చేస్తున్నారని కాదు, పోలీసులతో చేయిస్తున్నది ఎవరు అనేది అసలు ప్రశ్న. పోలీసులు వాళ్ళంతా వాళ్ళు ఏమి పెళ్లి చేయరు, వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి. అమిత్ షా అనే ఆర్డర్స్ ఇచ్చుంటాడు. అమిత్ షాకు తెలియకుండా హోంశాఖ మంత్రి ఆయన తెలియకుండా ఇట్లాంటివి జరుగుతున్నాయి. కిడ్నాపులు చేయడం ఏకంగా ప్రయాగ్రాజ్లో కిడ్నాపే చేశారు యువకుడిని. సిపిఎం ఆఫీసులో దూరిపోయి ఎంపీ చట్టం గురించి మాట్లాడడంతో వెనక్కి మళ్ళారు. కానీ లేకపోతే అమ్మాయిని అరెస్ట్ చేసేవారు, ఎస్ఎఫ్ఐ నాయకురాల్ని. ఇది జరుగుతున్నది దేశవ్యాప్తంగా. ఇదే విషయం రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. इसको कहां डाला जाए? She says to me, Andhbhak is a person who is absolutely convinced that another idiot is God. So these are the three categories: student, idiot, and Andhbhak who follows the idiot. Now, so Speaker sir, माननीय प्रतिपक्ष के नेता हैं आप,
नाउ सुपर सदन की खत्म सर। गरिमा रखते हुए विधेयक पर ही चर्चा करें हो तो गया ठीक सर। रहेगा। आगे जा रहा हूं सर। విద్యార్థుల మీద పెల్లెట్ గన్స్ పేల్చారని లాఠీలకు మేకులు కొట్టారని తర్వాత కూడా మళ్ళీ హామీ ఇచ్చిన తర్వాత కూడా అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడనివ్వకుండా చేశారు. ఆయన ఏదో ఉదాహరణలు చెప్తూ ఇడియట్ ఎవరు, విద్యార్థులు ఎవరు, భక్తులు ఎవరు అని చెప్తుంటే ఇడియట్ అనగానే వాళ్ళకు చాలా కోపాలు వచ్చాయి. ఎవరు ఏ పేరు ఎత్తలేదు ఆయన. ఇడియట్ అంటే ఎవరు, విద్యార్థి అంటే ఎవరు, ఇడియట్ అంటే ఎవరు, భక్తులు అంటే ఎవరు, మూడు చెప్తున్నాడు ఆయన. వీళ్ళని ఇడియట్ అంటారు, వీళ్ళని భక్తులు అంటారు, వీళ్ళని విద్యార్థులు అంటారు అని. విద్యార్థులు అన్నప్పుడు బాగానే ఉంది, విద్యార్థులు అంటే ఎవరు అనేది ఆయన చెప్పినప్పుడు బాగానే ఉన్నది సభ అంతా. ఇడియట్ అనగానే వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో కోపం? ఇడియట్ అని ఎవరిని అంటున్నారని. రాహుల్ గాంధీ ఎవరిని ఏ పేరు పెట్టలే, అంటే వాళ్ళకే తెలిసింది అన్నట్టు ఇడియట్ ఎవరు అనేది. దాంతో గొడవ చేశారు. ఆయన మాట్లాడనివ్వలేదు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడే చెప్పాడు, నన్ను మాట్లాడినకపోయినా ఈ విషయాలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈవినింగ్ చెప్పాడు మొత్తం. लोकसभा में आ नहीं पाए, पहले बड़ी बड़ी बातें होती थी, अमित शाह दिस, अमित शाह दैट. लोकसभा के अंदर अमित शाह घुस नहीं पाए. क्यों? ही इज गिल्टी. अगर गिल्टी नहीं होते तो 2 मिनट में आके जवाब दे देते. तो दैट इज व्हाई वी आर सेइंग इनको जाना है. ఎట్లా దాడులు చేశారు, ఇప్పటికి ఎట్లా అరెస్టులు చేస్తున్నారు, చాలా కోపంగా మాట్లాడాడు. ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు, నేను స్టూడెంట్స్ పక్షాన నిలబడుతున్నానని మాట్లాడాడు. పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదు అని మాట్లాడుతున్నారు పోలీసులు. హోంశాఖ మంత్రి కూడా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నది. పెల్లెట్ గన్స్ ఉపయోగించకుండానే మొహాల నిండా గాయాలైనాయా? వీపుల్లో, ఛాతి మీద చాలామంది పిల్లలకు గాయాలై హాస్పిటల్ పాలైనరు పెల్లెట్స్తోనే. పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తున్న విజువల్ ఉంది, ఫొటోస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది పెల్లెట్ గన్స్ మీద. ఇవాళ పెల్లెట్ గన్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు, అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించే పెల్లెట్ గన్స్ తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు. అందులో మెటల్ ఉంటుంది, మెటల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు నువ్వు కాల్ చేస్తే కుప్పలు కుప్పలుగా వచ్చి మొహం మీద, ఛాతి మీద, వీపు మీద పడుతూ ఉంటే ఎట్లా? పిల్లలు ఏమైపోతారు? నిన్నటిదాకా జమ్మూ కాశ్మీర్లో అదే పని చేసావు, ఇప్పుడు అదే తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నావు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇట్లనే పెల్లెట్ గన్స్తో అనేక మంది హాస్పిటల్ కళ్ళు పోయినాయి చాలామందివి. ఇంత దుర్మార్గం చేస్తూ ఉంటే అది పార్లమెంట్లో కూడా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు మీరు. దీనికి అమిత్ షాకి సంబంధం లేదంటారు. మళ్ళీ ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఉన్నాడు. అమిత్ షా రాజీనామా చేయాలి, మోడీ క్షమాపణ చెప్పాలి దేశానికి. అమిత్ షా రాజీనామా చేయాలి చేసిన క్రూరత్వానికి, విద్యార్థుల మీద చేసిన క్రూరత్వానికి. అలాగే మాట తప్పి మోసం చేస్తూ మళ్ళీ దాడులు చేసి, కిడ్నాపులు చేసి, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు దాని మీద కూడా. ఇంకొక వైపు విద్యార్థులకు, సిజేపీ నాయకులకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. ప్రభుత్వమే కూర్చోబెట్టి కేంద్ర మంత్రులు ఇద్దరు, నడ్డా, జితేంద్ర సింగ్ ఇద్దరు కూర్చోబెట్టి, అశుతోష్ రాఖా సిజేపీ ప్రతినిధి, సౌరవ్ దాస్ ఇద్దరిని కూర్చోబెట్టి ఒప్పందం చేసుకొని 3 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం ఓకే, కోటి రూపాయలు ఇస్తాం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అనేది ఓకే అన్నారు. విద్యార్థుల దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తాం, ఎవరిని అరెస్టు చేయం, కేసులు ఇకపైన పెట్టబోమని స్పష్టమైన హామీ ఇచ్చారు. 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత రాసిస్తామన్నారు. ఇప్పటివరకు రాసి ఇవ్వలేదు. హామీ ఇచ్చారు అంతే, రాసిస్తామన్న మాట ఇప్పటివరకు అమలు పరచలేదు. కాబట్టి ఇప్పుడు మోసం చేయడం ఈజీ అయింది. రాసి ఇవ్వలేదు, రాసిచ్చిన దానికే దిక్కు లేదు వాళ్ళకి, ఇక మాటకేం దిక్కుంటుంది. ఒకవైపు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. బీహార్ ప్రభుత్వం ప్రకటించింది అందరిని విడుదల చేయాలని. బీహార్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. బెంగాల్లో కూడా అదే చేసింది అనేది వింటున్నాం. మరి రాజస్థాన్లో జరుగుతున్నాయి, మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి, ప్రతి చోట. బీహార్ పోలీసులే ఇందాక చెప్పాను, బీహార్ పోలీసులు కూడా అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు. దీని మీద సిజేపీ నాయకులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సిజేపీ నాయకుడు అశుతోష్ రాఖా మాట్లాడి దీని మీద అభిషేక్ దీప్కే కూడా మాట్లాడాడు. ఇది ఇలాగే కొనసాగితే, అరెస్టులు ఆపి అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేయకపోతే, కేసులన్నీ విత్డ్రా చేసుకోకపోతే మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం అంటే మళ్ళీ మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు. మరొక ఉద్యమానికి, విద్యార్థుల మీద దాడులకు, కిడ్నాప్లకు, అరెస్టులకు, హింసలకు వ్యతిరేకంగా మరొక ఉద్యమం తప్పకుండా చేయాల్సి వస్తుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అశుతోష్ राखा दे माట్లాడాడు। अभी कुछ देर पहले राजस्थान की हमारी कोर टीम के कई लोगों के घर पे पुलिस लगातार पहुंच रही है, उन्हें कॉल करके परेशान कर रही है। तो हम राजस्थान पुलिस से भी निवेदन करते हैं कि आप हमारे बच्चों को परेशान करना बंद करें। तमाम जो राज्य हैं, आपकी केंद्र सरकार से जो भी बातचीत हुई है उसे ऑनर करें, वरना फिर से हमें प्रोटेस्ट पे उतरना होगा। अभिजीत दीपके కూడా అదే మాట్లాడాడు। मैं देख रहा हूँ कई सारे स्टेट्स में पुलिस जो है वो स्टूडेंट्स को हैरेस कर रही है, परेशान कर रही है।
गवर्नमेंट स्टूडेंट्स को डराना धमकाना बंद कर दे। अगर वो इसी तरह पुलिस के द्वारा स्टूडेंट्स को डराएगी, धमकाएगी, डिटेन की धमकियां देगी, अरेस्ट की धमकियां देगी, तो कॉकरोच जनता पार्टी फिर से बहुत बड़ा प्रोटेस्ट करेगी। We will protest again if you keep harassing the students. Stop harassing the students. అంటే త్వరలో వాళ్ళు మాట్లాడినంత మాత్రం వీళ్ళేం ఆపరు. బీజేపీ అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, రాజీనామా అయిపోయింది, దాంతో ఉద్యమం అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, ఇక మా సత్తా చూపిస్తామని బయలుదేరారు. ఒకవైపు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ మూకలు దాడులు మొదలుపెట్టారు, చాలా చోట్ల కొడుతున్నారు విద్యార్థులను పట్టుకొని. వాళ్ళందరినీ ఎంచుకొని జంతర్ మంతర్ దగ్గర ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళందరికీ, కొన్ని సోషల్ మీడియా కావచ్చు, ఇంకొన్ని పోలీసులే కావచ్చు, పోలీసుల ద్వారానే వచ్చి ఉండొచ్చు. పోలీసులు మొత్తం వీడియోలు తీస్తూనే ఉన్నారు రోజంతా, అన్ని రోజులు తీశారు వీడియోలు. దాని నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మూకకు వచ్చి ఉంటాయేమో. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు రకరకాలుగా. ఇక సోషల్ మీడియాలో వాళ్ళ ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. విద్యార్థులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. సీజేపీ నాయకులు కావచ్చు, మిగతా విద్యార్థులకు వ్యతిరేకంగా, అమ్మాయిలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న, ఆందోళనలో పాల్గొన్న అమ్మాయిలకు వ్యతిరేకంగా చాలా దారుణంగా నీచమైన పదాలు ఉపయోగించి దాడులు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు మళ్ళీ ఉద్యమిస్తాం, మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం అనేది చాలా సీరియస్గా చెప్తున్నారు. 2-3 రోజుల్లో ఒకవేళ పోలీసులు దాడులు ఆపకపోతే, అరెస్టులు ఆపకపోతే, కిడ్నాపింగ్లు ఆపకపోతే, కేసులు వాపసు తీసుకోకపోతే కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈసారి అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది అనేది కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.